నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్సులో మనం అసలు యాంకరింగ్ అంటే ఏంటి, న్యూస్ రీడింగ్ అంటే ఏంటి, యాంకరింగ్ చరిత్ర ఏంటి, న్యూస్ రీడింగ్ చరిత్ర ఏంటి, ఒక యాంకర్కి లేదా ఒక న్యూస్ రీడర్కి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్, అర్హతలేంటి, మనం ఒక మంచి యాంకర్గా లేదా ఒక మంచి న్యూస్ రీడర్గా ఎదగాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయాల్సిన ఎక్సర్సైజులు ఏంటి, వాటికి కావాల్సిన బేసిక్ ఇన్పుట్స్ ఏంటి, వాటిని మనం అవుట్పుట్ తీసి ఇచ్చేటప్పుడు చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నిటినీ మనము ఈ కోర్సు ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్, డీన్, షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. ఫిల్మ్ మేకింగు, యాంకరింగు, న్యూస్ రీడింగు, సినిమాటోగ్రఫీ, ఈ కోర్సెస్ అన్నిటినీ నేను హ్యాండిల్ చేస్తుంటాను. రేడియో జాకీ, న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్సుకు సంబంధించి దాదాపుగా ఒక 30 years నుంచి ఐ మీన్ టీచింగ్. ఈటీవీ, తర్వాత జెమినీ, ఇట్లాంటి మేజర్ చాలా ఛానల్స్లో రేడియోల్లో నా స్టూడెంట్స్ యాంకర్స్గా, రేడియో జాకీలుగా వర్క్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ప్రాసెస్లో నుంచి నేను తెలుసుకున్నవి, నేను డెవలప్ చేసుకున్నవి మీకు నేను ఈ కోర్స్ ద్వారా అందజేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ న్యూస్ రీడింగ్, ఆ తర్వాత యాంకరింగ్, వీటన్నిటికి సంబంధించిన ఇంట్రడక్షన్స్ గురించి, చరిత్ర గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ న్యూస్ రీడింగ్. స్టార్టింగ్లో న్యూస్ రీడింగ్ అనేది ఒక ప్రత్యేకమైన ఇదిగా లేదు. పాతకాలంలో మనకి ఊళ్ళు తిరుగుతూ డప్పు పట్టుకొని కొడుతూ వినండహో వినండహో ఇలా జరిగిందట అని చెప్పే స్టేజ్ నుంచి, ఆ తర్వాత రచ్చబండ దగ్గర కూర్చొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఉండే వార్తల్ని చదువుతూ ప్రజలకు వివరించే స్టేజ్ నుంచి, రేడియో వచ్చిన తర్వాత రేడియోలో వార్తలు, ఆ రోజు జరిగిన వార్తలు పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఒక పర్టికులర్ టైంలో చెప్పే స్టేజ్ నుంచి, నెక్స్ట్ టెలివిజన్ వచ్చిన తర్వాత టెలివిజన్లో స్పెసిఫిక్ న్యూస్ టైమ్స్లో చెప్పే ప్రాసెస్ నుంచి, టోటల్గా ఇప్పుడు 24 hours న్యూస్ ఛానల్స్ వరకు మనం వివిధ దశల్లో ఎదుగుతూ వచ్చాం. ప్రాచీన కాలంలో ఏదన్నా ఒక వార్త జరిగింది అంటే ఆ వార్తని ఊళ్ళల్లో చాటింపులు వేయడం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా విడిగా ఇండివిజువల్గా కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళకుండే ఆ దుగ్ధతో ఊళ్ళు తిరుగుతూ అక్కడేమైందో తెలుసా, ఇక్కడేమైందో తెలుసా అంటూ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ పబ్లికేషన్స్ వచ్చిన తర్వాత, ఒకచోట ఆ పేపర్ పబ్లిష్ అయ్యి అది ఊళ్ళోకి చేరిన తర్వాత ఊళ్ళల్లో ఎవరికి వాళ్ళు చదువుకోవడం స్టేజ్ దాటి ఒక రచ్చబండ లాంటి ప్లేస్లో కూర్చొని ఆ పేపర్లో ఉండే అంశాలన్నింటినీ వీళ్ళు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఇది జరిగిందట, ఇలా జరిగిందట అని చెప్పే స్టేజ్కి మార్పులు జరిగాయి. ఈ స్టేజ్ నుంచి మనకి రేడియో చాలా న్యూస్ రీడర్స్కి నిజంగా చెప్పాలంటే ఒక చేంజ్ ఓవర్స్ తీసుకొచ్చిన ఘనత రేడియోకి దక్కుతుంది. స్టార్టింగ్లో టెలివిజన్ లేని కాలంలో, రేడియో మాత్రమే ఉండే కాలంలో రేడియోలో న్యూస్ రీడింగ్ ఉండేది. రేడియో అసలు స్టార్ట్ అయిందే ఒక న్యూస్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి సమాచారాన్ని చేరవేయడం కోసమే రేడియో స్టార్ట్ అయింది. ఆ రేడియో స్టార్ట్ అయిన కొత్తల్లో కేవలం ఒక యుద్ధానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వేరే వాళ్ళకు చేరవేసే ప్రాసెస్ నుంచి జనరల్గా ప్రజానీకానికి విషయాల్ని తెలియచేయాలి అనే స్టేజ్కి ఎదిగి బీబీసీ కావచ్చు, లేకపోతే చాలా ఆల్ ఇండియా రేడియో కావచ్చు, ఇట్లాంటి స్పానిష్ రేడియో, ప్రపంచంలోనే దాదాపుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రేడియో ఛానల్స్, స్టేషన్స్ అనేవాళ్ళు, ఛానల్స్, ఇప్పుడు మనం ఛానల్స్ ఉంటున్నాం, అప్పుడు రేడియో స్టేషన్స్ అనేవాళ్ళము. ఆ సంస్థలు భారతదేశంలో ఒక పర్టికులర్ భాషలో తెలియజేసే స్టేషన్స్ దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసే స్థాయి వరకు రకరకాల రేడియోస్ ఉండేవి. ఆ రేడియోస్లో న్యూస్ చదవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని, ప్రత్యేకంగా వాయిస్ కల్చర్ మీద వర్క్ చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు.
మనకి భారతదేశంలో తీసుకుంటే ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ బేస్డ్గా ప్రోగ్రామ్స్ చేయడమే కాకుండా రీజనల్గా వచ్చే వాటిల్లో వార్తలు చదవడం అనేది ఒక స్పెషల్ ప్రొఫెషన్గా స్టార్ట్ అయింది మనకి. ఇప్పటికీ మనం మా చిన్నప్పటి అవి గుర్తు చేసుకుంటే ఒక 3-4 పేర్లు, వాళ్ళ స్టైల్స్, వాళ్ళకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని వార్తలు చదివేవాళ్ళు. దాంట్లో మళ్ళీ 2 రకాల వార్తలు ఉండేవి. వార్తలు, ప్రాంతీయ వార్తలు. వార్తలు అంటే మొత్తం భారతదేశానికి సంబంధించిన వార్తలన్నీ చదవడం. ప్రాంతీయ వార్తలు అంటే రీజనల్ న్యూస్. ఇవి 2 చదవడానికి మళ్ళీ వేరే వేరే న్యూస్ రీడర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ స్టైల్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆడియోనే కాబట్టి స్పష్టంగా మాట్లాడడము, ఎక్స్ప్రెసివ్గా మాట్లాడడము, ప్రతిదీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడడము, ఇట్లా కొన్ని అవి పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు కొన్ని పాఠాలలాగా వాళ్ళ వార్తలు చదివే ప్రాసెస్లో చెప్పారు. ఉదాహరణకి ఒక 3-4 ఉండేవాళ్ళు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ. ఇదొక స్టైల్. ఆయన ఒక నెమ్మదిగా ప్రతి పదాన్ని పలుకుతూ వెళ్ళేవాళ్ళు. ఇంకొక ఆయన ఉండేవాడు, ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్. ఈయన ఒక స్టైల్లో చెప్పేవాళ్ళు. అట్లాగే ప్రయాగ రామకృష్ణ గారు, ప్రసాద్ రెడ్డి గారు, సంస్కృతంలో విజయశ్రీ గారు, బలదేవానంద సాగర ఇద్దరు వాళ్ళకంటూ ఒక స్టైల్స్ క్రియేట్ చేసుకొని వార్తల్ని ప్రేక్షకులకి అందజేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో టెలివిజన్ వచ్చిన తర్వాత టెలివిజన్ న్యూస్ రీడింగ్ అనేది దాన్ని దాటి ముందుకొచ్చింది. అక్కడ వార్తలలో కేవలం వాళ్ళు వినబడతారు, కనబడరు. కాబట్టి రేడియో స్టేషన్లో మైక్ ముందు కూర్చొని చెప్పేసే స్టేజ్ నుంచి ప్రేక్షకులకి కనబడుతూ చెప్పే స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్లో కూర్చొని ప్రశాంతంగా పేపర్స్ పెట్టుకొని రికార్డెడ్ ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు లైవ్ న్యూస్ వచ్చాయి. స్టార్టింగ్ స్టేజ్లో కేవలం రికార్డెడ్ న్యూసే. ఇప్పుడు 7 గంటలకు న్యూస్ అంటే దాంట్లో కూడా ముందు రికార్డ్ చేసేసి 7 గంటలకు దాన్ని బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత లైవ్ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి అసలు ఒక న్యూస్ రీడింగ్లోనే ఒక విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. మీకు స్టార్టింగ్ స్టేజ్లో శాంతి స్వరూప్ గారు, విజయదుర్గ గారు, ఇలాంటి ఒకళ్ళిద్దరు కూర్చొని పేపర్స్ పట్టుకొని ఆ పేపర్లో ఉంది ముందే ప్రిపేర్ అయిపోయి 4-5 సార్లు చదువుకొని దాంట్లో మళ్ళీ తప్పులు పోకుండా చాలా జాగ్రత్తగా కెమెరాను చూస్తూ పేపర్ని చూస్తూ, కెమెరాను చూస్తూ పేపర్ని చూస్తూ న్యూస్ని చదివే ప్రాసెస్ నుంచి ఇప్పుడు టెలిప్రాంప్టర్సు అవి కూడా లేకుండా డైరెక్ట్గా ఎదుట స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటే వాటిని చూస్తూ చెప్పే స్టేజ్కి మనము ఎదిగాము. లైవ్ న్యూస్కి ఎదిగిపోయాము. ఇంతకుముందు ఓన్లీ రికార్డ్ చేసి దాన్ని బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టోటల్గా 99% లైవ్ న్యూస్. అంటే 7 o'clock అంటే 7 o'clock న్యూస్ చదవడం స్టార్ట్ చేస్తాము. అది ఆటోమేటిక్గా చదువుతుండగానే టెలికాస్ట్ అయిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక 3-5 సెకండ్ల వ్యవధిలో వాళ్ళు చదువుతుంది మనం వినేస్తాము. ఈ 3-5 సెకండ్ల వ్యవధి ఎందుకు గ్యాప్ అంటే అక్కడ స్టూడియో నుంచి శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మళ్ళీ మన టెలివిజన్ సెట్కి వచ్చి మనం వినే ప్రాసెస్ ఏదైతే ఉందో టెలికాస్టింగ్ ప్రాసెస్, ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అంటాం దీన్ని. ఈ ప్రాసెస్కు తీసుకునే 3 to 4 seconds ఈ గ్యాప్ మాత్రమే మనకు వాళ్ళు చదవడానికి మనం వినడానికి మధ్యలో ఉంటుంది, చూడడానికి వినడానికి. మిగతాదంతా డైరెక్ట్గా లైవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కొన్ని షోస్, టాక్ షోస్ ఉంటాయి. టెలిఫోన్లో ప్రేక్షకులతోటి మాట్లాడుతూ యాంకరింగ్ అప్పుడు మళ్ళీ దీన్ని డిస్కస్ చేసుకుంటాం. టెలిఫోన్లో మనం అక్కడ యాంకర్తో డైరెక్ట్గా టెలిఫోన్లో మాట్లాడుతుంటాం. ఆ టైంలో వీళ్ళు మీ టీవీ వాల్యూమ్ కట్టేసి కేవలం ఇక్కడ వింటూనే మాట్లాడండి అంటాం. ఎందుకంటామంటే వాళ్ళు ఇక్కడ చూస్తున్న దానికి టీవీ చూస్తూ మేము కనబడుతున్నాం కదా అనే ఉత్సాహంలో ఇక్కడ చూస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తారు వాళ్ళు విని. కానీ దానికి దీనికి ఒక 3-4 seconds గ్యాప్ ఉండడం వల్ల అక్కడ వాళ్ళు మాట్లాడేది ఇక్కడ వీళ్ళ టైంకి చాలా తేడా వస్తుంది. అట్లాగే ఈ టెలిఫోన్లో ఉండే వాల్యూమ్ రివర్స్ అయ్యి వాళ్ళకి అక్కడ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఓన్లీ మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి ఇక్కడ వింటూ మాట్లాడండి అని యాంకర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ 3 to 4 seconds ఏదైతే ట్రాన్స్మిషన్ టైం ఉందో దానివల్ల. సో అంత యాక్యురేటు టైంలోకి మనం షిఫ్ట్ అయిపోయాము. సో ఆ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేది, దాని తర్వాత ఇప్పుడు మనం మారిన పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వస్తుంది, దాని తర్వాత
రేపొద్దున ఫ్యూచర్‌లో ఎలా ఉండే అవకాశాలుంటాయి. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దీని నుంచి మనం యాంకరింగ్‌కి షిఫ్ట్ అవుదాం. ఇంట్రడక్షన్ టు యాంకరింగ్. జనరల్‌గా యాంకరింగ్ అంటే యాంకర్ అనే పదం ఎందుకు వాడారు? ఎట్లా వాడారో చాలామందికి చాలా తక్కువ మందికి తెలుసు. యాంకర్ అంటే యాక్చువల్‌గా లంగర్ అంటామే. సముద్రంలో మధ్యలో ఓడ అటు ఇటు వెళ్ళిపోకుండా సముద్రంలోకి దింపి అది భూమిలోకి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది యాంకర్. ఇది సముద్రంలో ఒక ఓడ పైన నీటిపైన తేలుతున్న ఓడని ఇక్కడ ఎటు వెళ్ళిపోకుండా ఆపడం కోసం గొలుసులు కట్టి ఈ యాంకర్‌ని సముద్రంలో దింపుతారు. అది భూమి మీద వెళ్ళి ఆగి ఈ వెయిట్‌కి ఈ గొలుసు లాగి పట్టుకొని ఇది అటు ఇటు వెళ్ళిపోకుండా చూస్తుంది. యాంకర్ అనే పదాన్ని దానికోసం వాడడం మొదలెట్టారు. అంటే ఒక ప్రోగ్రామ్ ఎటువైపు పడితే అటువైపు వెళ్ళిపోకుండా సమన్వయం చేస్తూ ఒకే ప్రాసెస్‌లో వెళ్ళడానికి ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళని యాంకర్ అంటున్నాము. జనరల్‌గా దీనికంటే ముందు మనకి సూత్రధారుడు అనేవాళ్ళం, లేదా కంపేర్ అనేవాళ్ళము, లేదా వ్యాఖ్యాత అనేవాళ్ళం. రకరకాల పేర్లు ఇప్పుడు వీజే అంటున్నాం, డీజే అంటున్నాము, ఆర్జే అంటున్నాం. రకరకాల పదాలు మారుతూ వచ్చాయి. బట్ యాంకరింగ్ అనేది జనరల్ టర్మ్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న దాంట్లో టోటల్గా టెలివిజన్కి సంబంధించి విజువల్ ప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే వాళ్ళని మనం యాంకర్స్ అంటున్నాం. న్యూస్ రీడర్స్ కూడా కొన్నిసార్లు డిబేట్స్ ఆ ప్రాసెస్లోకి వెళ్ళేసరికి యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రెండిట్లలో ఉండే తేడాలు ఏంటి, కామన్ ఎలిమెంట్స్ ఏంటి మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనకి బేసిక్గా మన న్యూస్ రీడింగ్ ఇంట్రడక్షన్తో పాటు యాంకరింగ్లోకి వెళ్తే స్టార్టింగ్లో సూత్రధారుడు అనే పదం వాడేవాళ్ళం. ఒక రాజాస్థానంలో కానీ లేకపోతే ఒక ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ మధ్యలో ఒక సూత్రధారుడు. జనరల్గా సూత్రధారుడు అనే పదం మనకి తోలుబొమ్మలాట నుంచి వచ్చింది. తోలుబొమ్మలకి ఒక్కొక్క బొమ్మకి కాలుకొకటి, చేతికొకటి దారాలు కట్టి ఆ దారాల్ని వేళ్ళతో ఆడిస్తూ ఆ బొమ్మల్ని మనము ఈ సూత్రాల ద్వారా ఆడిస్తూ ప్రేక్షకులకి చూపించే ప్రాసెస్లో సూత్రాల్ని ధరించి వాటన్నిటినీ నడిపించేవాడు. అంటే మొత్తం ఈ కార్యక్రమాన్ని ఆ దారాలన్నింటినీ ఆడిస్తూ నడిపించేవాడిని సూత్రధారుడు అనేవాళ్ళు. దాన్ని విజువలైజ్ చేసే ప్రాసెస్లో సూత్రము అంటే దారము, అంటే ఒక దండకి మధ్యలో దారంలాగా కార్యక్రమం మొత్తానికి వీడు సూత్రంలాగా ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపించేవాడు అనే అర్థంగా మార్చుకొని మనకి సూత్రధారుడు అనే పదాన్ని వాడారు. మనకు పూర్వకాలంలో అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దాల కంటే ముందే మనకి నాటక సాహిత్యం స్టార్ట్ అయిన ప్రాసెస్లోనే ఉంటాయి. ఉదాహరణకి భాసుడు, కాళిదాసు వీళ్ళందరూ క్రీస్తు పూర్వం దాదాపుగా 3-4 శతాబ్దాల కంటే ముందు వాళ్ళు. ఆ కాలానికే మనకు సూత్రధారుడు అనే పదం వాడేశారు. నాంద్యంతే ప్రవిశతి సూత్రధారః అని భాసుడి నాటకాల్లో ఉంటుంది. సూత్రధారుడు అంటే టోటల్గా ఆ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ డైరెక్ట్ చేసేవాడు అని ఒక మీనింగ్లో అతను వస్తాడు. అతను వచ్చి ప్రేక్షకులతో డైరెక్ట్గా మాట్లాడతాడు, క్యారెక్టర్లతో డైరెక్ట్గా మాట్లాడతాడు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తూ టోటల్ కార్యక్రమాన్ని నడిపించేవాడు. ఎవరెవరితో ఏం మాట్లాడాలి. ఉదాహరణకి సూత్రధారుడు ఇప్పటికీ మనకి భారతదేశంలో దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ సూత్రధారుడు అనే కాన్సెప్ట్ పరంపరాగతంగా అంటే జనరేషన్స్ టుగెదర్ ఇలా మనకు ఫాలో అవుతూ వస్తుంది. కార్యక్రమాన్ని టోటల్గా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు సూత్రధారులు అని పిలిచేవాళ్ళం. సూత్రధారుడు స్టేజ్ మీదకి వస్తాడు, ఎవరెవరు వచ్చారు కనుక్కుంటాడు, అందరికీ నమస్కారాలు పెడతాడు. ఓ కరణం గారు వచ్చారు, బాగున్నారా అని అడుగుతారు. ఓ రాజుగారు వచ్చారు అంటాడు. నటి రా వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, చూసావు, వాళ్ళందరికీ నమస్కారం చేయి అంటాడు. నమస్కారం చేసిన తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాడు. సరే ముందేం చెప్దామంటాడు. ఓహో అయితే పాత్రని ప్రవేశపెట్టు అంటాడు. పాత్రలు వస్తాయి. ఇట్లా కంటిన్యూగా ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేసరికి వ్యాఖ్యాత అనే పదం స్టార్ట్ అయింది. మనకు భారతదేశం తర్వాత రోమ్, మేజర్గా గ్రీకు, రోము, ఆఫ్రికా, చైనా ఈ దేశాల్లో ఈ కాన్సెప్చువల్స్ అవి బాగా ఉండేవి. గ్రీకులో ఆల్మోస్ట్ 3rd సెంచరీ బీసీ, 4th సెంచరీ బీసీ ప్రాంతంలో ఏథెన్స్ సిటీలో అక్రోపోలిస్ హిల్స్ అంటాము. అంటే ఊరు చివర ఉండే
కొండ వాలులలో అపోలో టెంపుల్ దగ్గర నాటకాలు ప్రదర్శించేవాళ్ళు కాదు. స్టార్టింగ్‌లో పాటలు పాడేవాళ్ళు. అందరూ వచ్చి వాళ్ళ దేవుడి పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి, అంటే ఇప్పుడు మనకి రామనవమి, కృష్ణాష్టమి అట్లా ఏదైతే చేసుకుంటామో అట్లా వాళ్ళ దేవుడి పుట్టినరోజు, తర్వాత మరణించిన రోజు 2 చేసేవాళ్ళు. ఆ 2 చేసే ప్రాసెస్‌లో అందరూ కలిసి గుంపులుగా పాటల్ని పాడ్డాలు అవన్నీ చేసేవాళ్ళు. ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ రావాలి, పాటలు పాడాలి, వెళ్ళిపోవాలి. వీటన్నిటిని ఎవరో పిలిచి వీళ్ళు పాడతారు అని చెప్పేవాళ్ళు. ఆ ప్రాసెస్ నుంచి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం మొదలెట్టారు. ప్రైజులు అంటే పెద్ద గొప్ప వెండి, బంగారు అవేం కాదు. ఆ కాలంలో వాళ్ళకి ఆలివ్ ఆకులతో తయారు చేసిన కిరీటం పెట్టడమే చాలా గొప్ప అనమాట. మనకి మాయాబజార్‌లో చెప్తాడే, ఎవరు పుట్టకుండానే కొత్త పదాలు ఎలా పుడతాయి, 2 వీరతాళ్ళు వెయ్యి అంటాడే. ఆ వీరతాడు వేయడమే వాళ్ళకి ఎంత గొప్పో, అట్లా ఆలివ్ ఆకుల తీగలతో చేసిన కిరీటం పెట్టడమే వాళ్ళకి చాలా గొప్ప ప్రైజ్ ఆ కాలంలో. సో, ఆ ప్రైజులు సంపాదించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ, దాంట్లో మొట్టమొదటిసారి థెస్పిస్ అనే అతను, ఈ ఒక రకంగా చెప్పాలంటే నటుడు, యాంకర్‌ని క్రియేట్ చేసి అతనితో 2 గ్రూపులుగా విడదీసి, తను ఆపోజిట్ గ్రూపు, తనొక గ్రూపు. వాళ్ళ మధ్యలో డిస్కషన్ పెట్టి, "ఓ మీ దేవుడు గొప్పోడా? ఎంత గొప్పోడో చెప్పండి" అంటే వాళ్ళు పాట పాడతారు. "అవునా? మరి మీ దేవుడు ఇట్లా చేశాడంటారు గదా! ఇది నిజమేనా?" అంటే మళ్ళీ వాళ్ళు పాడతారు. అట్లా ఒక యాంకరింగ్ చేస్తూ పాటల్ని కంటిన్యూ చేస్తూ దాదాపుగా ఒక 10 సార్లు అతను ప్రైజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ థెస్పిస్ తర్వాత రకరకాల వ్యక్తులు వాటి మీద ప్రయోగాలు చేశారు. దాంట్లో మన సోఫోక్లిస్ దాదాపుగా 16 సార్లు కాంపిటీషన్స్‌లో ప్రైజ్ తీసుకున్నాడు. అతను ఈ కోరస్ అనే క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఈ యాంకర్స్‌గా క్రియేట్ చేసి, కోరస్‌కి ఒక లీడర్‌ని పెట్టి, ఈ లీడర్‌ని మేజర్ యాంకర్‌గా మొత్తం టోటల్ ప్లేని రన్ చేసే ప్రాసెస్‌లో తీర్చిదిద్ది మొత్తం ప్రోగ్రామ్‌ని కోఆర్డినేట్ చేసే ప్రాసెస్‌కి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు ఈ కోరస్ లీడర్ అనే క్యారెక్టర్. ఆ తర్వాత ఇది బేస్ చేసుకొని తర్వాత రకరకాల ప్లేసెస్‌లో యాంకరింగ్ అనేది, అప్పటికి యాంకరింగ్ అనే పదం లేదు గానీ వ్యాఖ్యాత అనే పదంతోటి, కామెంట్రియేటర్ అనే పదంతోటి, కంపేరర్ అనే పదంతోటి, ఇట్లా రకరకాల పదాలతో వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు. మనకి భారతదేశంలో కూడా ఇప్పుడు కృష్ణదేవరాయలు, తర్వాత కాకతీయులు ఈ కాలంలో కార్యక్రమాల్ని నిర్వహించడానికి ఒక నిర్వాహకుడిని వాళ్ళు నియమించుకునేవాళ్ళు. ఆ నిర్వాహకుడికి సంబంధించిన లక్షణాలేంటి, ఇవన్నీ కూడా మనకి నృత్తరత్నావళి, తర్వాత నాట్యశాస్త్రము, అభినయ దర్పణం ఇట్లాంటి పుస్తకాలలో రాజు లక్షణము, మంత్రి లక్షణము, నిర్వాహకుడి లక్షణము, సూత్రధారుడి లక్షణము, ఇవన్నీ మనకి వివరంగా ఇవ్వడం జరిగింది. ఆ సూత్రధారుడికి అద్భుతమైన నాలెడ్జ్ ఉండాలి. అన్నీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. వాటన్నిటిని కోఆర్డినేట్ చేయగలిగిన వాక్చాతుర్యం ఉండాలి. మంచి యాక్టివ్‌గా ఉండాలి. ఇట్లా కొన్ని లక్షణాల్ని మనకు నాట్యశాస్త్ర గ్రంథాలు గానీ, సాహిత్య గ్రంథాలు గానీ మనకి అందజేస్తున్నాయి. సో, ఆ పీరియడ్‌కి ఈ సమన్వయకర్తలు లేదా వ్యాఖ్యాతలు మొత్తం ప్రోగ్రామ్‌ని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మోడర్న్ పీరియడ్‌కొచ్చేసరికి ఈ వ్యాఖ్యాతలు మొత్తం స్టార్టింగ్‌లో జ్యోతి ప్రజ్వలన లేదా జ్యోతి ప్రకాశన కార్యక్రమం దగ్గర నుంచి వందన సమర్పణ వరకు ఎవరెవరు ఏం చేస్తారు, అధ్యక్షుల వారేం మాట్లాడతారు, తర్వాత ఇంకోటేంటి, వీళ్ళు వచ్చి మైక్ పెట్టుకొని అనౌన్స్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. అనౌన్సర్స్ అని పిలిచేవాళ్ళని వీళ్ళని స్టార్టింగ్‌లో. తర్వాత కొంతకాలానికి వ్యాఖ్యాతలు అంటున్నాం. ఇప్పుడు దాని తర్వాత యాంకర్ అనే పదానికి మనం షిఫ్ట్ చేసుకున్నాం. యాంకర్‌కి మిగతా వాటికి తేడా ఏంటి? అసలు వీళ్ళు ఎట్లా డెవలప్ అయ్యింది అనే ప్రాసెస్‌ని మనం ఒక మాడ్యూల్‌లో ఫుల్‌గా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు ఒక న్యూస్ రీడింగు, ఒక యాంకరింగ్‌కు సంబంధించిన బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎలా తిరిగొచ్చాయి, వీటన్నిటికి నిర్దిష్టమైన డేట్స్ ఏముండవు. ఎందుకంటే ఇవి పరంపరాగతంగా వచ్చేసినవి. ఇప్పుడు ఉదాహరణకి టెలివిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, టెలివిజన్ యాక్చువల్‌గా 3 సెప్టెంబర్ 1829లో దానికి సంబంధించిన బేసిక్ ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంలో యానోడ్, క్యాథోడ్ మీద ఎండ పడడం ద్వారా అవి రిఫ్లెక్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఒక చిన్న ప్రోటాన్ అవి మ్యాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్మిట్ అవ్వడం గమనించారు. ఆ లైట్‌లోనూ దాంట్లోనూ సిగ్నల్‌లో ఉండే తేడాని పట్టుకున్నారు. దాని ద్వారా ఇట్లా మనం చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే, ఇగో ఇది ఈరోజు కనుక్కున్నారు, ఇది ఈరోజు కనుక్కున్నారని చెప్పొచ్చు. కానీ కొన్నిటికి ఖచ్చితమైన డేట్స్ మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో నాటకం ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు. ఎందుకు చెప్పలేము అంటే, ఆల్మోస్ట్ మనకి
క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం అంటే 16th సెంచరీ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనకూడదు ఇప్పుడు, సామాన్య శకము, ప్రస్తుత శకము, అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నాం. ఎందుకంటే వరల్డ్ వైడ్గా అసలు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఒక ఇల్యూజన్ మాత్రమే, అది నిజంగా జరగలేదు. ఎందుకంటే క్రీస్తు పుట్టిన డేటు తెలియదు, క్రీస్తు చనిపోయిన డేటు తెలియదు. ఎందుకంటే పుట్టిన తేదీ మన డిసెంబర్ 25 అంటున్నారు. దానికి సంబంధించిన చరిత్ర ఎక్కడా లేదు. బైబిల్‌లో కూడా దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆనవాళ్ళు లేవు. అట్లాగే చనిపోయిన డేటు గుడ్ ఫ్రైడే అంటున్నాము. ప్రతి సంవత్సరం ఫ్రైడే వచ్చే అవకాశాలు లేవు. చనిపోతే ఒక పర్టిక్యులర్ డేట్ చనిపోతే ఆ డేటు 24, 25, 26 రావాలి తప్ప వారానికి సంబంధం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఒక కల్పితమయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే పదాలని తీసేసి ఇప్పుడు మనకి సామాన్య శకము, సామాన్య శకానికి పూర్వము, సామాన్య శకము అని రెండుగా విడదీసింది. కాబట్టి మనం రేపొద్దున మీరు ఎగ్జామినేషన్స్లో ఎక్కడన్నా రాయాలన్నా కానీ ఏడి బీసీ అని రాస్తే మార్కులు పోతాయి. మనం కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, బీసీఈ సిఈ అనే రాసుకోవాలి. కాబట్టి మీకు దీన్ని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఫలానా డేట్ రోజు ఇది జరిగింది అని మనకి చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. మనకు సామాన్య శకానికి పూర్వం దాదాపుగా 16, 17 శతాబ్దాలకు పూర్వమే మనకి మొహంజోదారో, హరప్ప ఈ నాగరికత తవ్వకాల్లో ఒక నర్తకి సంబంధించిన ఒక లోహ ప్రతిమ దొరికింది. ఇప్పుడు అది గురుకుల్ కాంగ్రా యూనివర్సిటీ హరిద్వార్లో భద్రపరచబడి ఉంది. అదృష్టం కొద్దీ నేను దాన్ని వెళ్ళి దగ్గర నుంచి ముట్టుకొని దాన్ని చూడడం జరిగింది. ఆ విగ్రహం మనకి ఆ కాలానికే ఆర్ట్ భారతదేశంలో స్ట్రాంగ్గా ఉంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. వీటిని మనం ఈ ఆధారాలని బేస్ చేసుకొని మనం చెప్పగలం తప్ప అది కూడా డేట్ ఏమి ఉండదు. ఎప్పుడో 16th సెంచరీ కంటే ముందు దొరికిన తవ్వకాల్లో దొరికింది కాబట్టి ఇది అంటే దాని కార్బన్ డేటింగ్ అంటాము. దాన్ని పరీక్షించి ఇది దాదాపుగా ఒక 17-18,000 23,000 సంవత్సరాల నుంచి 17,000 మధ్యలో, అంటే దాదాపుగా ఒక 5,000 సంవత్సరాల గ్యాప్లో ఎప్పుడైనా తయారు చేయబడి ఉండవచ్చు అని చరిత్రకారులు నిర్ణయించారు. కాబట్టి మనం ఓకే ఇది 16వ సెంచరీ కంటే ముందుది అని మనం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పూర్వం కాదు, సామాన్య శకం పూర్వం 16వ శతాబ్దానికంటే ముందుది అని మనం చెప్పగలుగుతున్నాం. బట్ ఇప్పుడు నాటకానికి సంబంధించి అప్పటి నుంచి నాటకం ఉంది, నాట్యం ఉంది, థియేటర్ ఉంది అని మనం చెప్పగలం తప్ప ఇగో ఈ పర్టికులర్ డేట్ నాడు స్టార్ట్ అయింది అని చెప్పలేము. మోడర్న్ పీరియడ్లో ఇప్పుడు జేమ్స్ బర్బేజు వద్ద థియేటర్ అని కట్టాడు లండన్లో, లేకపోతే భారతదేశంలో ఇగో ఈ శ్రీరామ్ సెంటర్ ఇప్పుడు కట్టారు అని మోడర్న్వి మనం కొన్ని చెప్పగలం తప్ప ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన వాటిని సంబంధించిన చరిత్ర, పర్టికులర్గా భారతదేశానికి సంబంధించిన చరిత్ర నాశనం చేయబడింది. అప్పుడు రాయబడి ఉన్న పుస్తకాలన్నింటినీ తగలబెట్టేయడం వల్ల మనకు చాలా మట్టుకు సాహిత్యం ఈ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడేటట్టుగా జరిగిపోయింది. చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళని నాశనం చేయడం జరిగింది, ఎన్నో శాసనాల్ని నాశనం చేయడం జరిగింది, ఎన్నో విగ్రహాల్ని నాశనం చేసేశారు. మన చరిత్ర మనకు తెలియకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అప్పటికీ మనకు లభిస్తున్న శాసనాల ద్వారా, మనకు లభిస్తున్న సాహిత్యం ద్వారా మనం వీటిని రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు 11వ శతాబ్దంలోనే తెలుగు స్టార్ట్ అయింది అని ఒక వాదం ఉండేది. దాని నుంచి కాదు నాగబు అని మనకి సామాన్య శకానికి పూర్వం 1వ శతాబ్దానికి పూర్వమే మనకి ఈ నాగబు అనే శాసనాలు దొరికాయి. దానికంటే ముందే ఇంకా దొరికాయి. నన్నయ్య తెలుగు ఆది కవి అనే ఒక ఆలోచన ఉండేది. కానీ నన్నయ్య కంటే దాదాపుగా 200 సంవత్సరాల పూర్వమే నాచన సోమన ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పద్యాలు రాశారు అని తర్వాత కాలంలో మనకి దొరుకుతూ ఉండడం వల్ల చరిత్రని పునర్నిర్మించుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనకు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు సిపాయిల తిరుగుబాటు 1857 1857 అనేది ఒక సిపాయిల తిరుగుబాటు. కొంతమంది సైనికులు మీరట్ దగ్గర తిరుగుబాటు చేశారు, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు అని చరిత్రలో రాయడం జరిగింది. 1906లో సావర్కర్ గారు ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, ఇది ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని ఒక పుస్తకం రాశారు.
పబ్లిష్ చేయడానికి ముందే ఆ పుస్తకాన్ని నిషేధించి అది పబ్లిష్ కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తే దాన్ని లండన్లో పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ చెయ్యలేక జర్మనీకి వెళ్ళి అక్కడ ట్రై చేసి ఇట్లా రకరకాల ప్లేసులు తిరిగి చివరికి ఒక చిన్న దేశంలో దాన్ని పబ్లిష్ చేసి వాటిని రకరకాల మార్గాల్లో భారతదేశానికి తీసుకొచ్చి ఆ బుక్కును చేతిలో పట్టుకొని తిరగడమే స్వతంత్ర పోరాటంగా భావించేంత చరిత్రగతిని మార్చిన పుస్తకం ద ఫస్ట్ ఇండిపెండెంట్ వార్ ఆఫ్ ఇండియా బై విడి సావర్కర్. సో చరిత్రని పునర్నిర్మించుకుంటూ వస్తున్నాము. ఎన్నో విషయాల్లో ఎన్నో శాసనాలు వాటన్నిటిని దొరుకుతూ మనకు వస్తున్నాయి. అట్లాగే యాంకరింగు, న్యూస్ రీడింగ్కు సంబంధించినవి కూడా జనరల్ హిస్టరీకి స్పెసిఫిక్ హిస్టరీకి తేడా ఉంటుంది. మనం జనరల్ హిస్టరీనే మాట్లాడుకోగలం తప్ప స్పెసిఫిక్ డేట్స్ అండ్ వాటిని మనం చెప్పుకోలేము. సో యాంకరింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, న్యూస్ రీడింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, వాటిని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారో మనం మాట్లాడుకొని తర్వాత ఒక్కొక్క మాడ్యూల్లో అసలు యాంకరింగ్కి సంబంధించిన బేసిక్స్, న్యూస్ రీడింగ్కి సంబంధించిన బేసిక్స్ ఇట్లా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మనం నెక్స్ట్ మాడ్యూల్లో మనం దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, యాంకరింగు, న్యూస్ రీడింగు, ఎడిటింగు, ఇట్లా ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి, తర్వాత యానిమేషన్కి సంబంధించి 2D యానిమేషన్, 3D యానిమేషను, తర్వాత గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి నార్మల్ పెయింటింగు, డ్రాయింగు, విజువల్ డ్రాయింగు, తర్వాత డిజిటల్ పెయింటింగ్, ఇట్లా రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, ఒక న్యూస్ రీడర్గానో ఒక యాంకర్గానో మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మిగతావి కూడా మీకు తెలిసి ఉంటే మీరు ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఎట్లాగైతే న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్, డైరెక్షన్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇంకొక వేరే కోర్సెస్ను కూడా నేర్చుకోవడానికి ట్రై చేసి మిమ్మల్ని మీరు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. అది తక్కువ ఫీజులతోటి ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి వాళ్ళ అఫిలియేషన్తో మనకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. సో అలా మనం ఒక అథెంటిక్ కోర్సు నేర్చుకుంటే రేపొద్దున మీరు వేరే ఫారిన్ దేశాల్లోకి వెళ్ళి ఈ కోర్సెస్ని మీరు అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా ఇది బేసిక్ కోర్సుగా మీకు ఉపయోగపడతాయి. అందుకని మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మంచి మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.